తెచ్చుకున్నారు ఒకసారి చెప్పండి. అది కాదు, మీరు లేడీస్ ఉంటారు ఇళ్ళకి వచ్చి మీరు దౌర్జన్యం తలుపులు పీకునే వాళ్ళు ఏ ప్రభుత్వం చెప్పింది? మీరు ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉంటే మీరు ఇట్లా గ్యాస్ బొద్దులు ఇంట్లోకి వెళ్ళి పోయిలు ఇట్లా మీకు మున్సిపాలిటీ వాళ్ళకు ఏ అథారిటీస్ ప్రకారం మీరు కావాలంటే కోర్టు నుండి నోటీస్ పంపించాలి. అర్థమైందా? మీరు ఇళ్ళల్లో లేడీస్ ఉండగా మీరు ఇళ్ళల్లో ఎట్లా వస్తారు? ఇళ్ళల్లో లేడీస్ ఉంటారు వచ్చి మీరు ఇట్లా చేయడానికి ఈ దౌర్జన్యం ఎవరు నేర్పిరు మీకు? మీ ప్రభుత్వం మీకు ఈ పని చేయమని చెప్పిందా? చెప్పండి ఒకసారి. ఏ రూల్ ప్రకారం? మీ రూల్ ఏంది? ఏం రూలు చెప్పండి. ఇళ్ళల్లో మీరు లేడీస్ ఉండగా మీరు ఇళ్ళల్లో వచ్చే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? మీకు అది కాదు, మీకు మీ దగ్గర మీకు ఎవరు చెప్పారు చెప్పండి దౌర్జన్యం? అది కాదు, మీరు ఇది ఇంత దారుణమైన పరిస్థితి. ఒక్కరోజు చక్కగా నీళ్ళు వచ్చింది లేదు, ఒక్కరోజు ఒక్క వాడలో క్లీనింగ్ లేదు. మీరు ఎక్కడ మీరు చేసేది ఎక్కడ? అభివృద్ధి అసలే లేదు. 4 ఏళ్ళు ఉన్నది, మీరు 4 ఏళ్ళ సంధి కాదు 5 ఏళ్ళ సంధి చెప్తా ఉంటే ఇప్పటివరకు పట్టించుకోలే. ఇప్పుడు ఆడ సీసీ కెమెరా లేదా? నువ్వు మాట్లాడింది లేదా? ఆ రోజు మీరు మాట్లాడిరు కదా, మేము తీసేస్తాం మీరు పైసలు కట్టుకోవాలంటే కట్టినాం కదా. ఆ రోజు కట్టలేదా? దానికేం దానికి దీనికి అంతా నేను కాకుండా ఇంకేవాళ్ళు అంటే మీకు ఇదేనా మీ ప్రభుత్వం మీకు నేర్పింది? మీ గవర్నమెంట్ ఇంత దారుణంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం బీద ప్రజలను పీడించుకొని తినడానికా? మీకు ఓట్లేసింది దేనికి? మీరు ఎలక్షన్ల ముందు చెప్పింది ఇదేనా? అధికారులకు మేము పంపించి మీ పొయ్యిలు పట్టుకపోతాం మీ గ్యాస్ పట్టుకపోతాం అని చెప్పడానికా? రాజు నాయక్ ఆ లెటర్లో రాసి నాకు నువ్వు లెటర్లో రాసియకుంటే నేను గేట్ దాటనియను. మీరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుకొని నేను గేట్ దాటనియను బండి, మీరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసుకొని. అర్థమైందా? పోలీసు వాళ్ళకి ఫోన్ చేయని. నువ్వు నాకు లెటర్ రాసి రాజు నాయక్ నాకు లెటర్ రాసి నువ్వు ఫస్ట్ నాకు లెటర్ రాసి అవన్నీ నాకు చెప్పకు. కానీ నువ్వు లెటర్ రాసి నువ్వు లెటర్ రాసి నువ్వు నాకు లెటర్ రాసి ఇచ్చినాక నువ్వు తీసుకో. లెటర్ రాసి